శృంగేరిలో కొలువైన శారదాంబదేవి వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఆది శంకరాచార్యులు మండనమిశ్రుడిని వాదనలో ఓడించినప్పుడు ఆయన భార్య ఉభయభారతి కూడా శంకరులకు సవాల్ చేసింది. సాక్షాత్తు సరస్వతీదేవి అవతారమైన ఉభయభారతిని శంకరులు తమ జ్ఞానంతో మెప్పించారు. ఆ తర్వాత ఉభయభారతి శంకరాచార్యులతో కలిసి దక్షిణ భారతదేశం వైపు ప్రయాణం ప్రారంభించారు. అలా వారు శృంగేరిలోని పవిత్రమైన తుంగనది తీరానికి చేరుకున్నారు. ఆ పవిత్ర స్థలంలోనే ఆది శంకరాచార్యులు శారదాపీఠాన్ని స్థాపించారు. మొదట అక్కడ చందనంతో చేసిన శారదాంబదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తరువాత 14వ శతాబ్దంలో జగద్గురు విద్యారణ్య స్వామివారు ఇప్పుడు మనం దర్శించే అద్భుతమైన బంగారు శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జ్ఞానం మరియు విద్యకు అధిదేవత అయిన శారదాంబదేవిని దర్శించుకుంటే సకల విద్యలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇంకా శృంగేరి శారదాపీఠం వెనుక ఉన్న మరిన్ని అద్భుతమైన కథలు తెలుసుకోవాలంటే పార్ట్ 2లో కలుద్దాం.